హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర చేపల పులుసు అండి. సో ఈరోజు అయితే ఆంధ్రా నుంచి మా వదిన మోస్తా చప్పిడి చేపలు తెచ్చింది. సో అవి కట్ చేసి చక్కగా ప్యాక్ చేసి తీసుకొచ్చింది అనమాట. సో వాటితో నేను ఇవాళ గోంగూర చేపల పులుసు చేసి మీకు చూపిస్తాను. ముందుగా అయితే చేపలని బాగా కొంచెం సేపు వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకున్న తర్వాత వాటిని మీకు ఏదైనా బండ ఉంటే బండ మీద రుద్దండి, లేదంటే ఆ గిన్నెకేసి ఇలా అన్నా కూడా ఆ పైన ఉన్న వైట్ అంతా పోతుందన్నమాట. గోంగూర శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి. దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా అయితే ఆయిల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా వేగించుకోవాలి. అయ్యో చూసారు కదా, వేగుతూ ఉన్నాయన్నమాట. అవి వేగుతూ ఉండగా ఒక 2 మినిట్స్ తర్వాత ఒక చిన్ని టమాటా అన్నమాట. ఆ చిన్న టమాటా కూడా బాగా వేపుకోవాలన్నమాట. ఫస్ట్లో అయితే నేను అసలు ఎండి చేపలు అంటేనే ఇష్టం ఉండేది కాదండి. మా ఆయన పెళ్ళి చేసుకున్న కాంచి వండటం నేర్చుకొని తినడం కూడా అలవాటు చేసుకున్నాను. సో చేపలు టమాటాలు వేగిపోయినాయి కదా, ఇంకా చేప ముక్కలు వేసుకొని కొంచెం అలా వేపుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి ఒక ఉప్పు సరిపడా, ముక్కలకి సరిపడా కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. కొంచెం పసుపు, కారం మనం ఎంత తినగలమో అంత వేసుకోండి. ఆకుకూర పెడుతున్నాం కదా, పుల్లగా ఉంటుంది కాబట్టి. పచ్చిమిర్చి కూడా నేను 3 కాయలు వేసాను. 2 స్పూన్స్ కారం వేసాను. కొంచెం అలా కలిపి అడుగంటకుండా తిప్పుకోవాలి. ఎండి చేప ఏంటంటే తొందరగా పట్టేసుకుంటూ ఉండిద్ది అనమాట. కొంచెం అలా తిప్పుకుంటూ ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ పోసి మూత పెట్టుకోవాలి. ఆ నీళ్ళు తెల్లాలన్నమాట. కొంచెం ఆ తెల్లే గ్యాప్లోనే చేప ముక్క అనేది మెతికిస్తుంది అన్నమాట. అవి తెరిలిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూపించాను కదా, తర్వాత ఇంకా గోంగూర పెట్టుకోవడం అనమాట. ఒక కట్ట గోంగూర పెట్టుకుంటున్నాను నేను. సో ఎండి చేపల వాసన చూస్తేనే బయటికి పరిగెత్తేదాన్ని. అలాంటిది ఎండి చేపల కూర వండుతున్నాను, తింటున్నాను. అదొక ఇష్టమైపోయిందనమాట. కనీసం నెలలో ఒకసారన్నా 2 సార్లన్నా ఎండి చేపల కూర తినడం అలవాటైంది. సో ఎండి చేపలు కూడా హెల్త్కి చాలా మంచిదండి. దీనివల్ల ఎండి చేపల వల్ల మనకి బ్లడ్ కూడా పడుతుందంట. నాకు తెలియదు, మా అత్తమ్మ చెప్పింది. మా అత్తమ్మ బాగా తింటారు ఎండి చేపలు. మా వారికి చాలా ఇష్టం. మా వదిన తీసుకొచ్చి ఒక 4 రోజులు అవుతుందండి. వీటిని నేనైతే ముట్టుకోలేదు అసలు. ఇప్పుడైతే గుర్తొచ్చినాయి, ఇంకా తీసి వండుతున్నాను. గోంగూర వేసిన తర్వాత నేను ఒక చిన్న చింతపండు రెబ్బ చూపించాను కదా, కొంచెం ఒక చిన్న రెబ్బ వేసుకొని మళ్ళీ ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసి పెట్టుకోవాలి. మూత పెట్టి సిమ్లో పెట్టేసి పక్కన పెట్టుకున్నా. ఈ గ్యాప్లో నేను కోరుగుతున్న గ్యాప్లో చాయ్ పెట్టుకున్నాను కదా, కొంచెం చాయ్ తాగాలనిపించి చాయ్ తాగుతూ అక్కడే ఉండి కూర దగ్గరుండి చూసుకున్నాను. మనం దగ్గరే ఉండి ఒక 10 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. ఎందుకంటే గోంగూర సిమ్లో పెట్టేసుకున్నాం, ఆల్రెడీ ముక్కలు కొంచెం మగ్గిపోయినాయి కాబట్టి చాలా ఈజీగా త్వరగా అయిపోతుందన్నమాట. మధ్యలో కొంచెం మూత తీసి అలా తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉండాలి. సో గోంగూర హెల్త్కి మంచిది, ఎండి చేపలు కూడా హెల్త్కి మంచిది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. చూసారా, చాలా ఈజీగా ఉన్నాయి. గోంగూర కడిగి పక్కన పెట్టేసుకొని ఎండి చేపలు వేడి నీళ్ళలో నానబెట్టేసుకొని ముక్కలై కోసి పక్కన పెట్టేసుకున్నామండి. వెంటనే ప్రాసెస్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో మళ్ళీ ఒకసారి నేను మూత తీసి చూపిస్తా. గోంగూర చూసారా, లక్కలాగా ఉడికిపోయిందనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం ఒకసారి మూత చూసి ఉప్పు, కారము సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఉప్పు చాలలేదనుకుంటే ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. నాకైతే అక్కడ సరిపోలేదండి ఉప్పు, ఇంకొంచెం ఉప్పు పడుతుంది. అందుకని చెప్పి మళ్ళీ ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇంతేనండి, చాలా ఈజీ అన్నమాట. మనకి ఎండి చేపలు అనేది ఊళ్ళ నుంచి తెచ్చుకుంటాం కాబట్టి అమ్మ వాళ్ళు మనకు ముక్కల కోసే పంపుతారు. కానీ ఈసారి మా వదినమ్మ నా కోసం తీసుకొచ్చింది. నా కోసం కాదులేండి, వాళ్ళ అన్నయ్య కోసం తీసుకొచ్చింది. వాళ్ళ అన్నకి చాలా ఇష్టం అన్నమాట. నేను తక్కువే తింటాను, కానీ ఇప్పుడు అలవాటు అయింది కాబట్టి కొంచెం ఇష్టంగా తింటున్నా. కానీ బాగుందండి. చేపల గోంగూర అయితే అత్తమ్మ నేర్పించింది నాకు. సో గోంగూర చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు కూడా చూపిస్తాను, చూడండి.
చాలా ఈజీగా సింపుల్గా క్విక్గా అయిపోతుంది అన్నీ రెడీగా పెట్టుకున్నారంటే. సో ఈ బ్లాగ్ మీకైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమంది దగ్గరికి రీచ్ అవుతుంది. వాళ్ళకి నచ్చితే లైక్ చేస్తారనమాట. సో ఎండి చేపల కూర మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. కూర చాలా దగ్గర పడిపోయిందండి. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. చూసారా, ముక్కలకన్నిటికీ గోంగూర బాగా పట్టేసిద్ది అనమాట. మనం ఇంకా స్మాష్ చేయటాలు, విడిగా వండుకొని కలుపుకోవటాలు అదంతా లెంతీ ప్రాసెస్ అనమాట. సో ఇలాగే చేసుకుంటే ముక్కకు పట్టిద్ది. ముక్క తీసి పక్కన పెట్టుకుంటూ ఆ ఉన్న గ్రేవీని మనం కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చెప్పలేను ఇంకా నా మాటలు, అది వేరే లెవెల్ అనమాట. చాలా ఈజీగా త్వరగా అయిపోయి గోంగూర చేపల పులుసు రెడీ అయిపోయిందండి. సో ఈ చిన్ని బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంతవరకు వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు మరి. బాయ్.